This is my Madhu. Please like, comment, share and subscribe this YouTube channel. And bell button nokati matram marchipokande. Good luck. Hi Andy, Namaste. Welcome to my channel. This is Ravi Chepur. Ee roju manam ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. అదేనండి, కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కదా, అదే మన భువనగిరి దగ్గర. అంటే మన హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఉప్పల్ నుండి అయితే జస్ట్ మనకు 15 కిలోమీటర్స్ అంతే. అంటే చాలా దగ్గర, ఇంచుమించు మన సిటీ లోపల ఉన్నట్టే అనమాట. మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత పెద్ద టెంపుల్ అనేది ఎక్కడా లేదు. ఈ టెంపుల్ని మన చిన్నజీయ స్వామి గారు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారనమాట. మేమైతే ఈవినింగ్ టైం వచ్చాము. ఎందుకంటే ఈవినింగ్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్కి వాటికి చాలా సూపర్గా ఉంటుంది టెంపుల్ అనేది. అందుగురించి మేము ఈవినింగ్ చూద్దామని చెప్పేసి వచ్చాము. ప్లస్ అందులో మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సమ్మర్ మనం మధ్యాహ్నం టైంలో అలా వెళ్తే మాత్రం మనకు కాలుతుండి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మనము ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. స్వర్ణగిరి టెంపుల్ నుండి యాదగిరి గుట్ట జస్ట్ మనకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మన భువనగిరికి అయితే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. హైవేకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట లోపలికి. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. అంటే మట్టి రోడ్ ఉంది. ఆ కొండని మానపల్లి హిల్ అని కూడా అంటారు. యాక్చువల్గా అంటే ఈ టెంపుల్ని మానపల్లి గ్రూప్స్ వాళ్ళు కట్టించారు. అంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు సొంత ప్లేస్లో వాళ్ళు ఈ టెంపుల్ని కట్టించారు. గాయ్స్, మనము టెంపుల్కి వెళ్ళకన్నా ముందే ఈ వీడియోకి మీరు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయ్స్, మనము టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ గోవింద నామాలు వినపడుతుంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సౌండ్ అనేది మనకు తెలియని మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. యాక్చువల్ అంటే నాకు ఆడియో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఆ ఆడియో కట్ చేశాను. సో అందుకే మీకు వినిపించలేకపోతున్నాను. ఈ టెంపుల్కి అపోజిట్లోనే మనకు పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. ఎన్ని వందల వెహికల్స్ వచ్చినా కానీ మనకి పార్కింగ్ ప్రాబ్లం మాత్రం లేదు. అలాగే మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి లైట్స్ కూడా ఆన్ చేశారు. ఈ ఎల్లో కలర్ అంటే గోల్డ్ కలర్లో కనిపిస్తున్న ఈ లైట్స్ ఇవన్నీ టెంపుల్కి చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నాం కదా, మనకు టోటల్గా ఆ లైట్స్ వల్ల ఏంటంటే ఒక గోల్డ్ కలర్ పూత పూసినట్టుగా ఉంది. ఈ టెంపుల్ మొత్తం అద్భుతంగా కనపడుతుంది. కొండపైకి ఎక్కడానికి ముందే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. బ్లాక్ కలర్ స్టోన్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి.
ఓకే గైస్, ఇక మనము పైకి వెళ్ళి చూద్దాం. మనం మెట్ల పై నుంచి మనం వెళ్తూ ఉంటే ఎల్లో కలర్లో బోర్డులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ గోవింద నామాలు అన్నమాట. ఈ కొండ అనేది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది దాదాపుగా 22 ఎకరాల్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా విమాన గోపురం, ఒక 5 అంతస్తులుగా ఉంటుంది. ఓకే గైస్, మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము. యాక్చువల్గా అంటే ఇక్కడ టెంపుల్లో ఫోటోగ్రఫీ, కెమెరాస్, ఫోన్స్ అనేది నాట్ అలౌడ్. కానీ ఒకవేళ చూద్దాం, మనం కుదిరితే కనుక టెంపుల్ లోపల ఉన్నాయి మొత్తం నేను చూపిస్తాను. వావ్, లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. ఈ టెంపుల్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్నమాట, ఇంత బాగా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. గైస్, మీరు ఇక్కడ చూడండి, టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇప్పట్లో నిర్మించిన టెంపుల్ లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఆర్కిటెక్చర్ ఉందో ఆ విధంగా ఇక్కడ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. చాలా చాలా సూపర్గా ఉంది అసలు. యాక్చువల్గా అంటే ఇక్కడ వీడియోస్ అనేది తీయనివ్వట్లేదు, అంటే పెద్దగా స్ట్రిక్ట్ లేదు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతా పెద్దగా స్ట్రిక్ట్ చేయట్లేదు. మేబీ ఫ్యూచర్లో మాత్రం అసలు ఫోన్ మరి లోపలికి అలౌ చేయనివ్వరనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ లోపల ప్రహారీ గోడ పైన గోవిందనామాలు అనేవి గ్లాస్ స్టోన్ పైన రాసి ఉన్నారన్నమాట. ఆ గోవిందనామాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారా, సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. గైస్, మనము తిరుమల వెంకటేశ్వర స్వామిని మనము దర్శనం చేసుకున్న తర్వాత పైన గర్భగుడి పైన విమాన వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది కదా, అంటే గోల్డ్తో చేసింది. అలాంటిది సేమ్ ఇక్కడ కూడా ఈ టెంపుల్ పైన గర్భగుడి ఆ గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. మనం దర్శనం చేసుకుని గుడిలోంచి బయటికి వచ్చిన తర్వాత టెంపుల్కి రైట్ సైడ్లో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాదాపుగా 27 అడుగుల పెద్ద విగ్రహం అన్నమాట. ఆంజనేయ స్వామికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఇది ఒక పెద్ద మంటపం. అంటే ఇది ఒక పెద్ద కోనేరు అనమాట. మొత్తం లోపల వాటర్ వేస్తారు అందులో. కాకపోతే ప్రజెంట్గా అయితే వాటర్ లేవు. మేబీ త్వరలోనే వాటర్ వేస్తారనుకుంటాను ఇందులో. కాకపోతే ఈ కోనేరు చూడండి ఎలా ఉంది. అసలు ఇది కోనేరులా ఉందా? ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది ఈ లోపల. అసలు పైన డిజైన్స్ కానీ ఇది కానీ నిజంగా ఈ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారు ఒక పెద్ద శేషనాగు పైన స్వామివారు పడుకొని ఉన్నారు. దాదాపుగా 22 తలాల శేషనాగు పైన
చాలా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ అమర్చారనమాట. చూస్తున్నారు కదా ఈ విగ్రహం అనేది ఎంత పెద్దగా ఉందో. ఇదంతా ఒక సింగిల్ స్టోన్తో చేశారు. ఇది నిజంగా మనం ఈ టెంపుల్కి రావాలి అంటే నైట్ టైంలో వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ లైట్స్కు వీటికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ని కట్టారనమాట. ఓకే గైస్, మీరు కూడా ఒక్కసారైనా ఈ టెంపుల్కి వచ్చి చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే కూడా. ఈ ప్లేస్ కూడా అలాంటి అద్భుతమైన ప్లేస్ ఇది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.